కెమెరా వస్తా ఉన్నావు, నన్ను ఫాలో అయిపో. శుక్లాంబరధర విష్ణువు శశివర్ణం ఎదురు. వినడానికి కొత్తగా ఉందా? నాకు అలాగే ఉంది. లేకపోతే ఊర్లు రావు, విన్నట్టు నటించు. మీ గోత్రం ఏంటి? అసలు గోత్రం అంటే ఏంటి? మీ గోత్రం ఏముంటుందిలే, దొబ్బేసే గోత్రం, నమ్మితే దబ్బేసే నక్షత్రం. ఇదేదో మనకు ఉపయోగపడేటట్టున్నాయి, రాసి పెట్టు. అమ్మా బొట్టు పెట్టుకున్నారా? పెట్టుకున్నానండి. సూక్ష్మదర్శినితో చూసినా కనిపించినంత సూక్ష్మంగా పెట్టుకున్నారు. అందుకే పెద్దది పెట్టుకోమని చెప్పింది, లేకపోతే ఓట్లు రావు. ఆత్మ ప్రదక్షిణ చేయండి. అంటే ఇప్పుడు బాబా యశంగయ్య వాళ్ళ చుట్టూ తిరగాలనా? ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ మీరు తిరగండి. నా చుట్టూ నేను తిరగను, హారతి చుట్టే తిరుగుతా. మీ జాతకం ఎలా ఉందంటే, పంతులు గారు మీరు ఎన్నిసార్లు లెక్క పెట్టినా మీ చేతికి ఉండేది 10,000. మీకు 11 ఉంటాయేమో, ఒకసారి చూసుకోండి. మై నేమ్ ఈజ్ ముఖేష్, మై ఫాదర్స్ నేమ్ ఈజ్ స్వర్గేష్. అడక్క తిరగడంలో కూడా ఎంత వెరైటీ ఉంటుందా? నేను మా ఊరు వెళ్ళాలి, ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ ప్లీజ్. ఊరు వెళ్ళడానికి 5 రూపీస్ సరిపోతుంది, 100 రూపీస్ ఇస్తాను. ప్లీజ్. 100 రూపాయలు ఇస్తానంటే 5 రూపాయలు అడుగుతాడేంట్రా వీడు? మై నేమ్ ఇస్ ముఖేష్, మై ఫాదర్స్ నేమ్ ఇస్ సర్గేష్. ఇవన్నీ నాకెందుకు చదువుతున్నాను? నేను మా ఊరు వెళ్ళాలి, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్ ప్లీజ్. అడుక్కునేవాడి దగ్గర కూడా అడుక్కుంటున్నాడు, ఇదేం అడుక్కోవడం రా? 5 రూపాయలు ఎందుకు, 10 రూపాయలు తీసుకో. నో సార్ ప్లీజ్, మీ దండం పెడతా, ఓన్లీ 5 రూపీస్. ఇక్కడ కూడా 5 రూపాయలేనా? ప్లీజ్ గివ్ మీ 5 రూపీస్. నిన్ను అడగడం కూడా వేస్ట్. అసలు నువ్వెవడరా? నువ్వు ప్రెస్ మీట్ లో కనిపించినప్పుడల్లా కింద కామెంట్స్ పెట్టేది మేమే కదా. అన్నకు జై, యాపిల్ కోసేయి. అరే పేటిఎం, ఈ అడగ తింటావేంట్రా? నువ్వు ఇచ్చే 5 రూపీస్కి ఏం బతుకుతాం, అందుకే పార్ట్ టైం అడుగు తింటున్నాం. మరి వాడు 10 రూపాయలు ఇస్తానంటే 5 రూపాయలు అడుగుతావేంట్రా? మా వల్ల కావట్లేదు, తీసుకొని అలవాటు అయిపోయింది. 5 రూపాయలు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, అందుకంటే ఎక్కువ తీసుకోలేకపోతున్నాం. ఎవరు పడితే వాళ్ళు లడ్డు కల్తీ చేసావు అని నలిపేస్తా ఉన్నారు. అబ్బా అవినీతి బిడ్డ అల్లాడిపోతున్నాడమ్మా. ఎక్కడైతే నా పరువు తీశారో అక్కడే వాళ్ళ పరువు తీసేయాలి. ఎలా ఎలా ప్లానింగ్ చేస్తూ అల్లాడిపోతున్నాడమ్మా. అన్నా బిఆర్ నాయుడు లేడీతో ఉన్న ఫోటో కనిపించిందన్నా, ఏం చేయాలన్నా? ఏ వీడియో చేసేరా? టీటీడీలో బిఆర్ నాయుడు పరువు తీయాలా, దరువు వెయ్యాలా, దెబ్బకి రిజైన్ చెయ్యాలా. A few moments later. ఏమైందిరా? మనం క్రియేట్ చేసిన వీడియోని గూగుల్ జెమిని ఫేక్ వీడియో అని కన్ఫర్మ్ చేసిందన్న. ఫేక్ వీడియోకి ఒరిజినల్ వీడియోకి డిఫరెన్స్ చెప్పమంటారా? ఒరిజినల్ వీడియోస్ అడిగితే అనంతబాబు గోరెంట్ల మాధవి వస్తున్నాయనా? మనం చేసిన ఫేక్ వీడియో ఒరిజినల్ వీడియో అని చెప్పడానికి గూగుల్ జెమినీకి ఎంత కమిషన్ కావాలి అడుగు. అన్నా నీకెంత కమిషన్ కావాలని అడిగితే నువ్వు కొటేషన్ కమిషన్ డేటా అంత వస్తుందన్నా. ఏ వీడియో చేసి ఏరి పప్పాయి అల్లాడిపోతున్నాడమ్మా. ఏంది బోలే బాబా, లడ్డులో ఏదో కొంచెం కలపమంటే నాకు కొంప ముంచేలా కలిపావు. మొన్నటిదాకా బాబాయ్ ఇచ్చేది, ఇప్పుడు బోలే బాబా వస్తున్నాడా? ఈ మధ్య నా మనసులో లేదమ్మా. బోలే బాబా దగ్గర ఉందా సార్? అదేందమ్మా బోలే బాబా డ్యాన్స్ చేస్తున్నారా? పిచ్చి వాళ్ళకి కాదు సార్, మీకు. అది బోలే బాబా కాదు, బోలే తారారా. నాకేందమ్మా అలా వినిపిస్తా ఉంది? దీన్ని పట్టి ఇమాజినేషన్కి వెళ్తే పాలు లేక నెయ్యి చేసి అసలు పాలే లేకుండా చేసి కమిషన్ ఏమో నాకు ఇచ్చి కెమికల్స్ ఏమో నువ్వు కలిపి మన ఇద్దరేమో చేతులు కలిపి కల్తీ చేశాం. ఓ బోలే బాబా. మా చెల్లికి మీరంటే చాలా ఇష్టం అన్నా. అన్నా మీకు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుంటది అన్నా. అవునా? అయితే నువ్వు నా కాడికి వస్తున్నట్టు నాకు తెలియదు కదా. ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టరా, నా గురించి ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఎందుకులే అన్నా, పెట్టరా అన్నా వద్దులే అన్నా. హలో ఎరా అన్న, ఎక్కడున్నావు? బయట ఉన్నానమ్మా. ఏ బయట? ప్యాలెస్ బయట కుక్కలా ఉన్నావా? అమ్మా వాడిని నువ్వు అన్న అని పిలుస్తుంటే నిన్ను నేను అన్న అని పిలవాలంటే అసహ్యంగా ఉంది. అరే అమ్మా అదే కాదురా, నువ్వు ఏమిస్తాడురా నీకు? సొంత అమ్మ చెల్లికి ఆశివినోడు నీకేమిస్తాడు? ఆ పేటిఎంలో 5 రూపాయలు తప్ప. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే విధ్వంసం చేసినోడు.
అరే తర్వాత మాట్లాడదామమ్మా. మన విశ్వాసాల మీద విషం కక్కేవాడ్రా వాడు. మన హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆ మతం మానవత్వం గారిని ఏమనాలి? అయ్యో తల్లి, నేను మళ్ళీ చేస్తా. ఒరే అన్నయ్య, ఆ పాపిస్టోడి దగ్గర ఎందుకురా ముస్టోడ్లకు బతుకుతున్నావు? ఏం నవ్వుతాడురా వాడు సవాల్ దగ్గర? వాడి నవ్వులో బోలేబాబా నెయ్యి పోయ్యా, ఆడి ఫేస్ మీద ఆ ప్యాలెస్లకు పాసిపోయ్యా. ఉండవల్లి ప్రెస్ మీట్ పెట్టి ఊపుతాడు. అసలు సిట్యువేషన్కి వస్తే ఇది సరిగ్గా కనిపించట్లేదు. రే మార్చారా, ఆ గోవా వెళ్ళినప్పుడు ఇచ్చావు చూడు ఆ కళ్ళజోడి, ఇది కూడా సరిగ్గా తెలియట్లేదురా. బ్యాంకాక్ వెళ్ళావు కదా ఆ కళ్ళజోడి. అబ్బా ఏంట్రా ఈ కళ్ళజోళ్ళు ఇంత మస్తుగా ఉన్నాయి. సిట్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆ పేజ్ నెంబర్ 20 అక్కడ కనిపించట్లేదు ఏంట్రా? నా సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకొని నీ మొహం నువ్వు చూసుకుంటున్నావా? సెల్ఫీలో ఫోటో చూసుకోవడానికి ఆధార్ మారుస్తున్నావా? ముందు రిపోర్ట్ చదవయా. పేజ్ నెంబర్ 20లో అరే ఇంకో కళ్ళ తెలివి. నా ఇంకోసారి కలజోడానికి చంపేస్తానా? ముందు రిపోర్ట్ చదువన్నా. దీనిలో ఫిష్ ఆయిల్ లెస్ దాన్, తక్కువ ఉందంటే లేనట్టే, అంతే కదరా? లేనట్టే అన్నా. తక్కువ ఉందంటే లేదన్నట్టే. తక్కువ ఉందంటే లేనట్టే. వేరే కళ్ళజోడి ఎవరా? కలజోడి అప్పుడు చచ్చిపోయేటట్టున్నా కదన్నా. ఏమైంది? బీపీ షుగర్ ఉంది, ఒకసారి ఏమైందో చూడండి మేడం. బ్రీతింగ్ తక్కువ ఉన్నట్టుంది. అన్న చెప్పిన దాని ప్రకారం తక్కువ ఉంటే లేనట్టుగా మేడం. నిజమే. కొత్త ప్లేస్కి వచ్చాను, నా అభిమానుల్ని ఎలా కనిపెట్టాలి? మన పార్టీ కోడ్ ఉందిగా, అదే డైలాగు, అది అర్థం. రప్ప 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 రపరప. వీడేంటి నన్ను చూసి పారిపోతా ఉన్నాడు? రప్ప రప్ప అంటున్నాడు, ఇటు రావాలి కానీ అటు వెళ్ళిపోతాడేంటి? అరే ఎటు వెళ్తున్నావురా? ఒకలేను లడ్డు చూపించారు, ఒకలేను గోటలు చూపించారు, ఒకలేను ఎగువ చూపించారు. సింబాలిక్ గా నేను కూడా దాన్ని చూపించాలి కదా, అదే దొరకట్లేదన్నా. ఏంట్రా? ఎలాగన్నా? రపరప. బోలేబాబా అంట సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. బాబాను మనల్ని కలవడానికి ఎందుకు వస్తారమ్మా? పాస్టర్లు వస్తారు కానీ. హల్లెలూయా. తిరుపతి లడ్డు కాంట్రాక్ట్ ఉంది కదా సార్, ఎస్ ఉంది. అది మాకు కావాలి సార్. నీకు కావాలంటే నాకు కూడా చాలా కావాలి. మీకు కావాల్సింది నాకు తెలుసు సార్. నెంబర్ ఎంత? బెస్ట్ నెంబర్ 11 కోట్లతో డీల్ స్టార్ట్ చేద్దాం సార్. 11. మన డైరీ ఫామ్ కి గవర్నమెంట్ పర్మిషన్స్, సర్టిఫికేట్స్ అవన్నీ లేవు సార్. సర్టిఫికెట్లు లేవా? పెద్ద సమస్య కదండి. ఇది సొల్యూషన్ ఉంది. 11కి పైన లేవా? అది పేమెంట్ ఇంకొక 5 ఇద్దాము సార్. మీరు ఓకే చేసుకోండి. మన దగ్గర పాలు లేవు సార్. పాలు లేవా? తప్పులు చేసి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ముడుపులు చెల్లించుకుంటున్నాం కోట్లలో. అలాంటిది దేవుడి దగ్గర తప్పు చేస్తా ఉన్నాం, ఇంకెంత తెచ్చుకోవాలి? పేమెంట్ డబుల్ చేద్దాం సార్, 30 తీసుకోండి సార్. నీ లేకుండా లడ్డు ఎలా తయారు చేస్తావయ్యా? సింపుల్ సార్, కెమికల్స్ కలిపేద్దాం. కెమికల్స్ కలుపుతారా? దానికి ఏం కలపరా? 60 తీసుకోండి, డీల్ ఫిక్స్ చేసేయండి. పీడిఎస్ చెప్పలేదా? టీడీఎస్ విన్నాను, పీడిఎస్ ఏంటి సారు? ప్యాలెస్ డెవలప్మెంట్ సర్వీస్ అండి. దానికి 40 కలపండి. 100 ఫిక్స్. గోవింద.